అంబేద్కర్ जनक साय साय ఈరోజు కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఇంత భారీ ఎత్తులో నామినేషన్ దాఖలు చేసిన దాఖలు ప్రజలు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలను కూడా తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 95% ఉన్నారు ఇక్కడ. అయితే ఈ జిల్లాలో ఒక్కరికి కూడా బీసీకి టికెట్ ఇవ్వలేదు. అంటే ప్రజలు ఇంత అహంకారం ఏంటి వీళ్ళకి? అహంకారానికి అణగారిన వర్గానికి ఈ రెండింటికి మధ్య పోటీ జరుగుతున్నప్పుడు భారీ ఎత్తులో ఈ ఆత్మగౌరవం కోసం చాలామంది మద్దతు పలికారు. వాళ్ళందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల్లో చాలా మార్పు ఉంది. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఎందుకు మార్పు కోరుకుంటున్నారంటే గతంలో 10 ఏళ్ల నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలనలో ఏమీ చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు టీడీపీ నుంచి వస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన కూడా చాలా అవినీతి చేస్తున్నారు. పెనంలో నుంచి పొయ్యి మీద పోయినట్టు ఉంటుంది. కాబట్టి సుధాకర్ అయితే చాలా మంచి వ్యక్తి. 2019 నుంచి కూడా ప్రజల్ని ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నారు. ఆయన గెలిపిస్తే బాగుంటుంది, ఈ నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పని ఉద్దేశంతో ప్రజాదరణ చాలా లభించింది మాకు. సామాజిక వర్గాల వారు కూడా నాకు సహకరిస్తున్నారు. వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. సన్నకారు సంపన్నులకి సన్నకారుకి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. కానీ సన్నకారులు చాలామంది ఉన్నారు కాబట్టి సన్నకారులు మార్పు కోరుకుంటున్నారు. సంపన్నుడు అనే మాట వాస్తవం కావచ్చు, సంపన్నుడు అనే విషయం కావచ్చు. కానీ పేదరికంలో నుంచి వచ్చా, కష్టపడి స్వయం కృషితో ఎదిగా నేను. వీళ్ళలాగా బ్యాంకులు లోటీ చేసి లేకపోతే ఆర్థిక నేరాలు చేసి రాజకీయాల్లోకి రాలేదు. కష్టపడి స్వయం కృషితో ఎదిగి మళ్ళీ పేద ప్రజలకు ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను.